యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తుంది. హెజ్బుల్లా రాకెట్ స్థావరాల టార్గెట్గా దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ అటాక్కు ధీటుగా హెజ్బుల్లా ప్రతిదాడి చేస్తోంది. 320 రాకెట్లు డ్రోన్లు ప్రయోగించింది హెజ్బుల్లా. ఇజ్రాయెల్కు అమెరికా యుద్ధ నౌకలు కూడా చేరుకున్నాయి. దాడులతో ఇజ్రాయెల్కు విమానాలు కూడా బంద్ అయిన పరిస్థితి కనబడుతోంది. బెన్ గురియన్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు ఇజ్రాయెల్ అధికారులు. అదనపు బలగాలను కూడా అమెరికా మోహరిస్తోంది. దీంతో క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. క్షణక్షణం భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంది. పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా ప్రతిగా హెజ్బుల్లా వందల రాకెట్లు డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ పరిణామంతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడులతో ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. طيران قصف طيران العدو البريطاني الإسرائيلي على محافظة الحديدة. لا 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 రైట్. దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే ప్రతిగా హెజ్బుల్లా రాకెట్ల వర్షం కురిపిస్తోంది. 320 రాకెట్లు డ్రోన్లను ప్రయోగించింది. దాడిలో 100 విమానాలు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడులు చోటు చేసుకోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని నెలలుగా స్వల్ప స్థాయి కవ్వింపులకే పరిమితమైన ఇజ్రాయెల్ హెజ్బుల్లాలు ఇప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధానికి దాడులు ఆజ్యం పోస్తాయని తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ హెజ్బుల్లా సంయమనం పాటించాలంటూ ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయి. ఆదివారం ఉదయానికి రెండు వైపుల నుంచి దాడులు ఆగిపోయాయి. కేవలం సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని ఇరు వర్గాలు ప్రకటించాయి. అయితే లెబనాన్పై చేసిన దాడుల్లో 100 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల్లో హెజ్బుల్లా రాకెట్ ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా చెప్తోంది. ఇజ్రాయెల్ దేశ భద్రత దృష్ట్యా ఈ ముందస్తు దాడులు జరిపినట్లు వివరించింది. ఉత్తర మధ్య ఇజ్రాయెల్లోని లక్ష్యాలపై హెజ్బుల్లా దాడులు చేసిందని, స్వల్ప నష్టమే జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి నాదవ్ షోషాని అంటున్నారు. ఉత్తర ఇజ్రాయెల్పై దాడులతో ఆ ప్రాంతంలోని బెన్ గురియన్ విమానాశ్రయాన్ని గంట పాటు అధికారులు మూసివేశారు. దాడుల నేపథ్యంలో టెల్ అవీవ్కు పలు విమానాలు రద్దయ్యాయి. యుద్ధ విస్తరణపై ఈజిప్ట్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. లెబనాన్లో సుస్థిరతకు పిలుపునిచ్చింది. ఇక పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమీక్షించారు. అమెరికా చేపట్టాల్సిన తదుపరి చర్యలపై కూడా ఉన్నతాధికారులతో చర్చించారు. ఇజ్రాయెల్ దాడుల్లో 3 ఫైటర్లు మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ అంటోంది. మీరు చూసిన దృశ్యాలు గాజాపై ఇజ్రాయెల్ దాడితో ఒక్కసారిగా శరణార్థులంతా కూడా అక్కడి నుంచి తరలి వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే గాజాలో దాదాపు 80,000 మంది పైగా మృతి చెందినట్లుగా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య అనధికారికంగా 1,00,000 వరకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు ఇజ్రాయెల్ అటు హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపుల మధ్య జరుగుతున్నటువంటి హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతోంది. జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి శరణార్థులుగా తరలి వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పూర్తిగా నేలమట్టమైన బంగళాలు, వలస వెళ్తున్న ప్రజలు. ఆ దృశ్యాలు చూస్తుంటే ఏం జరుగుతోంది పశ్చిమాసియాలో అనే భయాందోళనకరమైన పరిస్థితులు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ప్రజలు అక్కడి నుంచి వెళ్తుంటే అయ్యో ఏం జరుగుతోంది, అసలు పశ్చిమాసియాలో ప్రజల ప్రాణాలకు అసలు రక్షణ ఉందా అనే
పరిస్థితులు మనకు అద్దం పడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది నెలలుగా